హాయ్ ఫ్రెండ్స్, మన వెంకటగిరి పోలేరమ్మ జాతరకి విచ్చేసామండి. వెంకటగిరి పోలేరమ్మ జాతరను చూద్దామండి. రండి ఫ్రెండ్స్. వేలాది మంది భక్తజనులు విచ్చేస్తారండి. వెంకటగిరిలో ఎన్నో పండుగలు వచ్చినా కూడా ముఖ్యంగా ఈ జాతర అనేది భారీ ఎత్తున జనాలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి చూడండి, అమ్మవారి దేవస్థానంలో అలంకరణ చూపిస్తున్నాను. ఇప్పుడు పూలతో చాలా అందంగా తయారు చేశారు కదండి మండపాన్ని మొత్తాన్ని. గర్భాలయంలోకి వెళ్ళే ముందర ఎంట్రన్స్లో మనకి అమ్మవారి కళ్ళతో పుష్పాలతో ఈ విధంగా అలంకరించారండి. తర్వాత చూడండి, లైటింగ్స్తోనూ అలాగే అమ్మవారి ముఖ చిత్రాలను పుష్పాలతో తయారు చేయడం జరిగింది. అలాగే అమ్మవారి వివిధ అలంకరణలు మరియు అమ్మవారి అవతారాలను ఈ విధంగా సైడ్లో అలంకరించారు పుష్పాలతో. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి దివ్య రూపాన్ని ఎంతో చక్కగా ఉందండి. గర్భాలయంలోకి వెళ్ళేటప్పుడే మనకి ఇలా నడుచుకుంటూ వెళ్తూనే చుట్టుపక్కల అటు సైడు ఇటు సైడు ఎంత అమ్మవారి అవతారాలను పెట్టడం జరిగింది. ఇంకా మధ్యలో వచ్చేసరికి పోలేరమ్మ దేవస్థానం ఆర్చి దగ్గర నుంచి గర్భాలయంలోకి వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఉన్న విజువల్స్ అండి. ఇవన్నీ కూడా అమ్మవారి గుడి యొక్క అలంకరణ అండి. ఎంతో బాగా చేశారు కదా ఫ్రెండ్స్. జనాభా చూడండి, ఇసుకేస్తే రాలినంత జనాభా అండి. మీరు గమనిస్తున్నారు, చాలా భారీ సంఖ్యలో వచ్చారండి. ప్రతి ఏటా అమ్మవారికి జాతర బాగా ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి అలంకరణ ఇంకా బాగా ఉందని చెప్పొచ్చండి. చాలా బాగా చేశారండి, నాకు బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇవన్నీ క్యూ లైన్లోటివి. అమ్మవారి దివ్య రూపాన్ని చూడండి ఫ్రెండ్స్. అమ్మ అందరినీ చల్లగా చూడమని కోరుకుంటూ, మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.